మతం మాటలు మండలిలో మంటలు. ఏపీ మండలిలో అధికార విపక్షాల మధ్య చెలరేగిన వివాదం ఊహించిన టర్న్ తీసుకుంది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన క్రిస్టియన్ కామెంట్స్ మండలిలో కాకరేపాయి. అయితే దీనిపై మంత్రి వెంటనే వెనక్కి తగ్గడం, చైర్మన్ కూల్ కావడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. శాసన మండలిలో రచ్చ కొనసాగింది. అధికార విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ అదే స్థాయిలో కంటిన్యూ అయింది. తిరుమల లడ్డు కల్తీ అంశంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార విపక్ష నేతల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ఈ క్రమంలో నేతల మాటలు కాస్త అదుపు తప్పాయి. లడ్డూపై చర్చ కాస్త మతాలపైకి వెళ్లడంతో కాసేపు సభలో ఊహించని విధంగా గందరగోళం నెలకొంది. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు అంటూ చైర్మన్ మోషన్ రాజును ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు శాసన మండలిలో దుమారం రేపాయి. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే మీకు శ్రీవారిపై నమ్మకం లేదంటూ అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై చైర్మన్ మోషన్ రాజు తీవ్రంగా స్పందించారు. చైర్మన్ వివరణతో మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే తన మాటలను సవరించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటని అంగీకరించారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అచ్చెన్నాయుడు వివరణపై చైర్మన్ మోషన్ రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అనటం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే నేను అన్నమాట వాస్తవం అనుకున్నాను, మీరు క్రిస్టియన్ అని. మీరు సభాపూర్వకంగా మీరే చెప్పారు, నాకు తెలిసింది కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పైందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పారు. చైర్మన్ ప్రకటనతోనూ వైసీపీ సభ్యులు శాంతించలేదు. తాను జగన్ క్రిస్టియన్ అని చెప్పానని, తాను క్రిస్టియన్ కాదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డు కల్తీపై గొడవ కాస్త మతాలపైకి వెళ్లడంతో శాసన మండలిలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో చైర్మన్ కూడా సంతృప్తి చెందారు. ఇలా మండలిలో చెలరేగిన ఈ వివాదానికి తెరపడింది. అయితే జగన్ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.